నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమల రాజధానిగా మార్చడమే లక్ష్యమని పునరుద్ఘాటన. ఈ ఏడాదికి విద్యుత్ ఛార్జీల పెంపు ఉండబోదన్న తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి. రైతులకు విద్యుత్ కనెక్షన్ల జారీపై పరిమితి ఎత్తివేత. ₹165 కోట్ల విలువైన భూ కబ్జా కేసులో తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టు. జ్యుడిషియల్ రిమాండ్కు తరలించిన హైదరాబాద్ పోలీసులు. అక్రమార్జనతో విలాసాలకు పడగలెత్తిన ఏపీ పరిశ్రమల శాఖ ఏడీ. ఏసీబీ సోదాల్లో కళ్లు చెదిరే వస్తు సామాగ్రి లభ్యం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ స్థాయిలో వానలు. వర్షపాతం అంచనా 98% పెంచిన వాతావరణ శాఖ. 2 రోజుల్లో రాయలసీమకు నైరుతి రుతుపవనాలు. ఉన్నత విద్య పర్యవేక్షణకు ఒకే సంస్థను తీసుకురానున్న కేంద్రం. యూజీసీ, ఏఐసీటీఈ స్థానంలో హీరా ఏర్పాటుకు సన్నాహాలు. గతేడాది టాప్ 7 భారత ఐటీ కంపెనీలకు 37% తగ్గిన H1B వీసాలు. 2017లో మరింత తగ్గనున్నట్లు అమెరికా స్వచ్ఛంద సంస్థ నివేదిక వెల్లడి. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్కు చేరిన ఇంగ్లాండ్. గ్రూప్ ఏ పోరులో న్యూజిలాండ్పై 87 పరుగుల తేడాతో ఘన విజయం. సంప్రదాయేతర ఇంధన విధానాల్లో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్లో త్వరలో విద్యుత్ రుసుములు భారీగా తగ్గుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణ దీక్ష 5వ రోజున హామీ ఇచ్చారు. ఒక్క విద్యుత్ రంగంలోనే కాక అన్ని రంగాల్లో ఏపీ ముందుండేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలకు రాజధానిగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పునరుద్ఘాటించిన ఆయన అందుకోసం ఓ సేవకుడిలా పనిచేస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధానాలు సిద్ధం చేస్తున్నామన్న చంద్రబాబు యువతలో నైపుణ్యాల్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఒకప్పుడు 16-17 రూపాయలు ఒక యూనిట్. ఆ తర్వాత మీరు చూస్తే నేను వచ్చిన మొత్తం 3 సంవత్సరాల కంటే ముందు ₹6.50. ఇప్పుడు ₹2.45. రేపు ఎల్లుండో ₹2 కంటే తక్కువ అవుతుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్క విషయంలో ఒక నూతనమైన ఆలోచనలు, నూతనమైన టెక్నాలజీ వచ్చి మీరెవ్వరూ ఆలోచించుండరు. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా వీలైతే కరెంటు ఛార్జీలు తగ్గించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కాపర్ డ్యాం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయనున్నారు. డయాఫ్రమ్ వాల్, ఎర్త్కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం నిర్మాణం కంటే ముందు ప్రవాహం ఎగువన దిగువన ఈ కాపర్ డ్యాంను నిర్మించాల్సి ఉంటుంది. 2018 నాటికి కాపర్ డ్యాంను పూర్తి చేసి స్పిల్వే ద్వారా పోలవరం కుడి కాల్వకు, ఎడమ కాల్వ నుంచి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలకు నీరు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఎర్త్కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం కంటే ముందు మట్టి కట్టగా వ్యవహరించే కాపర్ డ్యాంను నిర్మించనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్, ఆసిఫ్ నగర్లో 165 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అనంతపురం జిల్లా తెలుగుదేశం నేత ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సహా ఆయన న్యాయవాది శైలేష్ సక్సేనాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గత రాత్రి అరెస్టు చేశారు. నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట వారిని హాజరుపరచగా న్యాయమూర్తి వీరిద్దరికీ రిమాండ్ విధించారు. శరణార్థుల భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై గతంలోనే వీరిపై అరెస్టు వారెంటు జారీ కాగా దీపక్ రెడ్డి ముందస్తు బెయిల్ సమర్పించారు. ఆ ముందస్తు బెయిల్ గడువు ముగియడం, సక్సేనా బెయిల్ విజ్ఞప్తి కోర్టులో తిరస్కరణకు గురి కావడంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ రెడ్డి అరెస్టుపై ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ కార్యాలయానికి సమాచారం పంపినట్లు పోలీసులు తెలిపారు. తనను కొందరు కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారని దీపక్ రెడ్డి ఆరోపించారు. ఓన్లీ ఒక ఫాల్స్ కేసు, నా సిగ్నేచర్లు ఎక్కడ లేవు, వేరే ఎవరితో సిగ్నేచర్ ఉంటే కూడా ఫాల్స్ కేసు బుక్ అయింది. సో మీకు త్వరలో మీకు ఒక్క రోజులో తెలుస్తుంది వాస్తవాలన్నీ. దీని వెనకాల ఒక కుట్ర ఉంది. ఇది ఖచ్చితంగా ఫ్రాడ్యులెంట్ కేసు. ఇది ఫ్రాడ్యులెంట్ కేసు. అది ఏందో కూడా నాకు తెలియదు.
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ జెన్కో తెలంగాణ ప్రభుత్వానికి తుది నోటీసులు పంపింది. మొత్తం 4,498 కోట్ల రూపాయల బకాయిలను తక్షణం చెల్లించాలని ఆ తాకీదులో స్పష్టం చేసింది. ఈ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామని తెలిపింది. మరోవైపు సింగరేణి కాలరీస్ నుండి కూడా తమ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు బొగ్గు సరఫరా నిలిపివేశారని, బకాయిల కారణంగా సరఫరా నిలిపివేయడం తగదని తాకీదుల్లో ఏపీ జెన్కో వివరించింది. విద్యుత్ సరఫరా నిలిపివేతకు సంబంధించి ఏపీ సర్కారు కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, ఈ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని జెన్కో అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి పంపిన తాకీదుల్లో స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించలేదనే కారణంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న విద్యుత్ నిలిపివేసినా ఎలాంటి నష్టం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సీఎండీ రఘుమారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, ఇప్పటికిప్పుడు ఏపీ నుంచి విద్యుత్ ఆగిపోయినా సమస్య రాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది తెలంగాణలో విద్యుత్ రుసుములు పెంచడం లేదని వెల్లడించిన రఘుమారెడ్డి రైతులకు 3 కనెక్షన్ల పరిమితిపై సీలింగ్ ఎత్తేస్తున్నట్లు చెప్పారు. ఇంతకుముందు 50,000 ఉండే ఒక రైతుకు మనము గవర్నమెంట్ నుంచి ఇన్వెస్ట్ చేసేది, ఇప్పుడు దాన్ని అంటే 50,000 కంటే ఎక్కువ ఉంటే రైతు ఓవర్సీ కింద అమౌంట్ కట్టుకుని దాన్ని 70,000 కూడా మనం పెంచడం జరిగింది. ఇంతకుముందు పాలీ హౌజెస్లో మీటర్ పెట్టి టారిఫ్ బిల్లు చేస్తుంటే ఈ సంవత్సరము ఆ పాలీ హౌజెస్ వల్ల చేసే అగ్రికల్చర్ కూడా ఈసారి ఫ్రీ కరెంట్ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న అభియోగంపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ అదనపు సంచాలకుడు సురేష్ బాబు ఆస్తులపై రెండో రోజు కూడా సోదాలు సాగాయి. ఓ లాకర్లో 8 ఇళ్లకు చెందిన పత్రాలతో పాటు పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్న ఇంటి పత్రాలు కూడా లభ్యమైనట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనిషా తనపై దృష్టి సారించినట్లు ముందే పసిగట్టిన ఈ అధికారి ముందుగానే బంగారు, వెండి, నగదులను దాచేసినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కిలోకు పైగా బంగారం, 5 కిలోల వెండి, నగదు కాకుండా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువ 35 లక్షల రూపాయల వరకు ఉన్నట్లు వెల్లడించారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం 3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. హైదరాబాద్లోని అమీర్పేటలో సురేష్ బాబు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాల సందర్భంగా బయటపడ్డ చెప్పులు, దుస్తులు, వెండి వస్తువులు అధికారుల మతిని పోగొట్టాయి. 125 ఖరీదైన చెప్పుల జతలు, 300 జతల దుస్తులు, వెండి నోట్ల కడ్డీలు ఆశ్చర్యానికి గురిచేశాయి. నైరుతి రుతుపవనాలు రైతుల ముఖాల్లో మరింత ఆనందాన్ని తీసుకురానున్నాయి. గతంలో వేసిన అంచనాలకు మెరుగుపరిచిన భారత వాతావరణ విభాగం ఈ ఏడాది సగటు వర్షపాతం 98% వరకు ఉంటుందని ప్రకటించింది. ఈ ఏడాది దేశంలో ఎల్నినో ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం ఎక్కువగానే ఉంటుందన్న ఆయన జూలైలో 96%, ఆగస్టులో 99% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షం పడే రోజుల సంఖ్య తగ్గుతున్నా వర్షపాతం సాధారణంగా ఉంటుందని రమేష్ వివరించారు. మధ్య భారతంలో 100% వర్షపాతం అయ్యే అవకాశాలు పూర్తిగా కనపడుతున్నాయి. భారతదేశంలో 99% వర్షపాతం అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. నార్త్ వెస్ట్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియాలో మాత్రం 96% సీజనల్ క్వాంటం వచ్చే విధంగా అంచనాలు వేసామండి. లాస్ట్ ఇయర్ 2016లో అయినట్టే దేశానికి మేము ఏప్రిల్లో చెప్పినట్టే క్లాసికల్ మాన్సూన్ సిచ్యువేషన్ ఉంటుంది, మంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది రెయిన్ఫాల్. సో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ షుడ్ బికమ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ ద కంట్రీ. విద్యుత్ వెలుగులు పంచే ఇంధనం మాత్రమే కాదు, జనజీవనాన్ని ప్రగతి వైపు మళ్లించే సాధనం కూడా. నిరంతరాయ విద్యుత్తే ఏ సమాజ అభివృద్ధికైనా చోదక శక్తి. ఈ విషయాన్ని మనసా వాచా నమ్మడమే కాదు, కర్మన ఆచరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. విద్యుత్ కోతల దశ నుంచి 24 గంటలు విద్యుత్ ఇవ్వడమే కాదు, మిగులు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. విద్యుత్ కోతల దశ నుంచి 24 గంటలు విద్యుత్ ఇవ్వడమే కాదు, మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుది. 2014లో రాష్ట్ర విభజన జరిగి నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటుతో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉంది. ఈ ఇక్కట్లను తొలగించి ఏపీని అభివృద్ధి బాట పట్టించాలంటే విద్యుత్ ఎంతో అవసరమని గుర్తించిన చంద్రబాబు ఆ వెలుగుల్లోనే ప్రజలకు, ప్రభుత్వానికి దారి దొరుకుతుందని గట్టిగా నమ్మారు. కేంద్రాన్ని ఒప్పించి 24 గంటల విద్యుత్ సరఫరా సాధించారు. పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఇంటింటికి కోతల్లేని కరెంటు అందించారు. విద్యుత్
విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని మహాసంకల్పం పెట్టుకున్న చంద్రబాబు విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేసే బాధ్యతను తలకెత్తుకుని ఆ శాఖను తానే పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలత ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అందించారు. దీనివల్ల కృష్ణపట్నంలో 1600 మెగావాట్లు వెంటనే అందుబాటులోకి వచ్చింది. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 4600 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. విద్యుత్ రంగంలో మౌలిక వసతులు పెంచి 51 కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1500 కిలోమీటర్ల మేర కొత్తగా విద్యుత్ లైన్లు వేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇంటికి కరెంటు కనెక్షన్ ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్రం మొట్టమొదటిసారిగా గత సంవత్సరం మనం పూర్తి స్థాయిగా 100% విద్యుదీకరణ కూడా పూర్తి చేయడం జరిగింది. గ్రామాల్లో కానీ, లేకపోతే పట్టణాల్లో కానీ, దళితవాడల్లో కానీ, ఈవెన్ ఇంటీరియర్ హ్యాబిటేషన్స్లో కూడా మనం దాన్ని 100% ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. లాస్ట్ 2 yearsలో మనం 4600 మెగావాట్ యాడ్ చేసాము. ఒక విండ్ అండ్ సోలార్లో. విండ్లో 2800 మెగావాట్, సోలార్లో 1800 మెగావాట్. టుడే వీఆర్ నంబర్ 1 ఇన్ సోలార్. ఆంధ్రప్రదేశ్కు ఏటా 58,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. పొదుపు చర్యల్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే 15,000 మిలియన్ యూనిట్ల వరకు ఆదా చేయడం ద్వారా దాదాపు 25% ఉత్పత్తి ఖర్చు తగ్గించవచ్చని నిపుణుల లెక్క. ఎల్ఈడీ బల్బుల వాడకం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎల్ఈడీ బల్బుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి దశలో ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి 1 కోటి బల్బులు పంపిణీ చేశారు. తర్వాతి దశలో 1,26,00,000 బల్బులు పంచారు. దీనివల్ల ప్రతి ఇంటికి ఏడాదికి 400 నుంచి 800 రూపాయల మేర విద్యుత్ బిల్లుల్లో ఆదా అయింది. హుద్హుద్ తుపాను సమయంలో తీవ్రంగా నష్టపోయిన విశాఖలో కేంద్ర ప్రభుత్వ ఇంధన పొదుపు కార్పొరేషన్ సహకారంతో 96,000 ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లోని అన్ని నగరపాలక సంస్థలు, పురపాలికల్లో కలిపి 5,60,000 ఎల్ఈడీ బల్బులు అమర్చారు. దీనివల్ల 70 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అవుతోంది. 13,000 గ్రామాల్లో 25 లక్షల ఎల్ఈడీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. విద్యుత్ లైన్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచి కొత్త తీగలు అమర్చడం ద్వారా ప్రసార నష్టాల్ని 13% నుంచి 9.8% తగ్గించినట్లు అధికారులు చెబుతున్నారు. కరెంటు కష్టాలను అధిగమించే క్రమంలో పవన విద్యుత్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పవన విద్యుత్ ఉత్పత్తి 3,600 మెగావాట్లకు చేరింది. ఇందులో గత 3 ఏళ్లలోనే 2,800 మెగావాట్లు అందుబాటులోకి రావటం ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ, భవిష్యత్ ప్రణాళికకు నిదర్శనం. సోలార్ పాలసీ కానీ, విండ్ పాలసీ కానీ ఈరోజు దేశంలోనే అత్యుత్తమైన పాలసీలు ఏమన్నా ఉన్నాయంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి ఆ పాలసీస్. అలాగే ప్రైస్ కూడా దానివల్ల తగ్గడం అనేది ఒక మన రాష్ట్రానికే కాదు దేశానికి అందరికీ కూడా ఈ ప్రైస్ తగ్గడంలో మన వంతు పాత్ర కూడా మనం పోషించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కించడంలో సౌర విద్యుత్ది కీలక పాత్ర. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే అగ్రస్థానానికి చేరింది. 2014కు ముందు ఆంధ్రప్రదేశ్లో కేవలం 50 మెగావాట్ల సౌర విద్యుత్ మాత్రమే తయారయ్యేది. ప్రస్తుతం 1,863 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. మరో 2,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల కేంద్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. 3 ఏళ్ల క్రితం యూనిట్కు 6 నుంచి 11 రూపాయలు ఉన్న సౌర విద్యుత్ ఇప్పుడు 2.5 రూపాయలకే లభిస్తోంది. 2020 కల్లా ఆంధ్రప్రదేశ్లో 18,000 మెగావాట్ల విద్యుత్తును సంప్రదాయేతర విధానంలో తయారు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. హైదరాబాద్లో కొద్ది రోజులుగా ప్లాస్టిక్ రైస్ గురించి వస్తోన్నవన్నీ పూర్తి వదంతులేని జీహెచ్ఎంసీ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ తెలిపారు. ఇలాంటి పుకార్ల పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దన్న ఆయన త్వరలో జీహెచ్ఎంసీ శాస్త్రీయంగా ఆ విషయాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. వరకు మేము పంపించిన శాంపుల్స్లో కానీ, మా ఫిజికల్ వెరిఫికేషన్లో కానీ, మా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కానీ ఏది ఇప్పటి వరకు ప్లాస్టిక్ రైస్ అనేది ఈ రోజు వరకు ట్రేస్ చేయలేదండి. వారంలో 6-7 శాంపుల్ తీయడం జరిగింది. ఏ శాంపుల్స్లోనే కూడా రాలేదు. ప్లాస్టిక్ రైస్ అయితే మాత్రం ఇప్పటి వరకు లేదండి. ప్లాస్టిక్ రైస్తో బిర్యానీ చేసిన సందర్భం కూడా ఇప్పటి వరకు ప్రూవ్ అవ్వలేదు. తెలంగాణలో జూనియర్ కళాశాలలో ప్రవేశాలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఆన్లైన్లో కాకుండా పాత పద్ధతిలోనే జూనియర్ కళాశాలలో ప్రవేశాలుంటాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మంగళవారం నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నట్లు పేర్కొన్న బోర్డు కార్యదర్శి అశోక్ 30 వరకు తొలి విడత ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాల అనంతరం 2వ విడత ప్రవేశాల ప్రక్రియ ఉంటుందన్నారు. తెలంగాణ నుంచి 1797 ప్రైవేటు కళాశాలలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా వీటిలో దాదాపు 800 కళాశాలలకు గుర్తింపు ఇచ్చినట్లు వివరించారు. విద్యార్థులకు గమనించాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ తప్పనిసరి ఉండాలి. శాంక్షన్ స్ట్రెంత్ ప్రకారమే అడ్మిషన్లు చేయాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా పాటించాలి. 12th జూన్ నుంచి అడ్మిషన్స్ మొదలవుతాయి. సో 6 రోజుల వ్యవధి అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి ఇస్తున్నాం.
12 జూన్ నుంచి క్లాసులు అడ్మిషన్ మొదలవుతాయి. క్లాసులు కూడా అదే రోజు 12 నుంచే మొదలవుతాయి. విద్యారంగంలో నియంత్రణ సంస్థలైన విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ అఖిల భారత సాంకేతిక విద్యా మండలిని రద్దు చేసి వీటి స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఉన్నత విద్యకు సంబంధించి ఏకైక నియంత్రణ సంస్థ తీసుకురావాలని యోచిస్తోన్న కేంద్రం ఉన్నత విద్యా సాధికారత నియంత్రణ సంస్థ హీరా పేరుతో నూతన వ్యవస్థను ప్రతిపాదించింది. వేర్వేరు నియంత్రణ సంస్థల అధికార పరిధిపై నెలకొన్న ప్రతిష్టంభన, అనవసర నియంత్రణ నిబంధనలు తగ్గించడంలో భాగంగా హీరాను తెరపైకి తీసుకొచ్చింది. సాంకేతికేతర విద్యా సంస్థలను ఒకే గొడుగు కిందకి తీసుకురావడానికి మానవ వనరుల శాఖ నీతి ఆయోగ్తో కలిసి పనిచేస్తోంది. ప్రతిపాదిత నియంత్రణ సంస్థ దాని బిల్లుకు సంబంధించిన ముసాయిదాపై కసరత్తు జరుగుతోంది. అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత్కు చెందిన టాప్ 7 ఐటీ కంపెనీలో H-1B వీసా ఆమోదాలు 2015తో పోలిస్తే 2016లో 37% తగ్గిపోయినట్లు ఒక నివేదిక తెలిపింది. 2015తో పోలిస్తే 2016లో 5,436 దరఖాస్తుల ఆమోదం తగ్గింది. గతేడాది ఈ 7 ఐటీ కంపెనీల H-1B దరఖాస్తుల్లో 9,356 మాత్రమే ఆమోదం పొందాయని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. అమెరికా శ్రామిక శక్తిలో వీటి వాటా 0.006% మాత్రమే. 2015లో టీసీఎస్ 4,674 H-1B వీసాలు సంపాదించగా ఆ సంఖ్య 2016లో 2,040కి పడిపోయింది. ఏకంగా 56% తగ్గుదల నమోదైంది. విప్రో సైతం 2015తో పోలిస్తే 2016లో 52% తక్కువ వీసాలు సాధించింది. ఇన్ఫోసిస్కు 16% తక్కువగా వీసాలు దక్కాయి. ఈ ఏడాది భారతీయ కంపెనీల వీసాలు మరింతగా తగ్గే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. నిబంధనలు మారడం వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి డిజిటల్ సేవా రంగాల్లో స్థానికులకు మరింతగా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని నివేదిక పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు రంగం సిద్దమైంది. ఈ ఏడాది అక్టోబర్లో రాహుల్కు పార్టీ పగ్గాలు అప్పగించాలని సిడబ్ల్యూసీ భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆలోగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సిడబ్ల్యూసీ నిర్ణయించింది. 1998లో సీతారాం కేసుల నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియా పదవీకాలం అక్టోబర్ 15న ముగుస్తుంది. ఆలోగా ఆమె తప్పుకొని కుమారుడికి పగ్గాలు అప్పగించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణం, అణుసరఫరాదారుల బృందంలో సభ్యత్వం వంటి అంశాలపై భారత్ చైనా మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతోన్న నేపథ్యంలో రెండు దేశాల అధినేతలు ఈ వారంలో సమావేశమయ్యే అవకాశం ఉంది. కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో ఈ నెల 8, 9న జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరు కానుండగా వీరిద్దరికీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు రెండు దేశాల దౌత్య వర్గాలు యత్నిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా ఆర్థిక కారిడార్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ చైనా ఇటీవల నిర్వహించిన ఒకే ప్రాంతం ఒకే రహదారి సదస్సుకు భారత్ గైర్హాజరైన నేపథ్యంలో ఈ ఏడాది మోదీ, జిన్పింగ్కు మధ్య జరిగే తొలి భేటీకి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు బీజింగ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ నెల 8, 9న జరిగే శిఖరాగ్ర సదస్సు వేదికగా షాంఘై సహకార సంస్థలో భారత్, పాకిస్తాన్ అధికారిక సభ్యులుగా చేరనున్నాయి. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకోవడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ప్రయోజనాలను పణంగా పెట్టి తమ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోందని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణా దళాల సామర్థ్యం పెంపుపై ఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల సదస్సును ప్రారంభించిన రాజ్నాథ్ అమెరికాకు కూడా నష్టం కలిగించే నిర్ణయంపై ట్రంప్ పునరాలోచిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. तो पर्यावरण का संतुलन टूटने न पाए, प्रकृति का संतुलन टूटने न पाए, इसके लिए आवश्यक है कि पूरी विश्व की बिरादरी, इंटरनेशनल कम्युनिटी को ऑनबोर्ड होना पड़ेगा. लेकिन कभी कभी यदि दुनिया का कोई देश अपने देश के ही इंटरेस्ट की चिंता करते हुए कोई ऐसी प्रतिक्रिया व्यक्त करता है जिससे ऐसा मैसेज जाता है कि सचमुच पूरी विश्व बिरादरी एक नहीं है, तो निश्चित रूप से वह चिंता का विषय बनता है. अभी हाल में ही जो यूएस के प्रेसिडेंट का जो पेरिस पैक्ट के बारे में जो एक स्टेटमेंट था, किन परिस्थितियों में दिया उन्होंने, सचमुच हमारे जैसे लोगों के लिए तो बहुत ही चौंकाने वाला था. और मैं समझता हूं कि अंतर्राष्ट्रीय समुदाय के लिए भी वह चौंकाने वाला था. मुझे पूरा विश्वास है कि इस संबंध में अमेरिका भी निश्चित रूप से रीथिंक करेगा. కొన్ని రోజుల నుంచి వరుస దాడులకు పాల్పడుతున్న తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీవ్ర హెచ్చరికలు చేశారు. దేశంలో శాంతి స్థాపనకు ముందుకు రావాలని, లేదంటే తీవ్ర పర్యవసనాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఘనీ హెచ్చరించారు. గత వారం కాబూల్లో తాలిబాన్లు భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడిన వేళ
కాబూల్ ప్రాసెస్ పేరుతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన అష్రఫ్ ఘనీ శాంతి మార్గాన్ని ఎంచుకునే విషయంలో తీవ్రవాదులకు చివరి అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లేదంటే తదుపరి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆఫ్ఘన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. మరోవైపు కాబూల్లో తాలిబాన్లు ట్రక్కు బాంబు పేల్చిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 150కి చేరినట్టు ఆఫ్ఘన్ సర్కారు ప్రకటించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.